హాయ్ హలో గైస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్. హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీ మంచి బ్లాగ్తో ఈరోజు ఫుడ్ రెసిపీతో మేము ముందుకు వస్తున్నాము. అయితే నేను మా కుట్టి చేద్దాం అనుకుంటున్నాము. ఓకేనా? మీకు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే బెల్ సింబల్ మీద ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ నోటిఫికేషన్ అనేది రావాలి కాబట్టి మీరు కంపల్సరీగా ఇంకా ఎవరైనా ఆల్ నోటిఫికేషన్ ఇంకా ఆన్ చేసుకోకపోతే కన్ఫర్మ్గా ఆన్ చేసుకొని నా ఛానల్ ఇప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమైపోద్ది. అయితే వచ్చేసేయండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. అయితే ఫ్రెండ్స్, మా అత్త వాళ్ళ కొడుకు, మా వాణి అత్త వాళ్ళ కొడుకు వచ్చాడు. మా అత్త కూడా వచ్చింది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా నందిని చికెన్ తందూరి చేస్తుందంట. తినడానికని వచ్చాము, కానీ ఎందుకో మాకు బాగా భయంగా ఉంది, డౌట్ గా ఉంది ఎలా చేస్తుందో అని. సో లెట్స్ సీ ఎలా చేస్తుందో. వచ్చేయండి. హాయ్ హలో గైస్, మేమైతే ఇప్పుడు 1.5 కిలో చికెన్ తీసుకొచ్చాము. ఒకటి తందూరికి, ఒకటి సెమీ గ్రేవీకి తీసుకున్నాము. ఇదిగోండి, వాష్ చేసుకోండి. ఫస్ట్ 3 times చికెన్ వాష్ చేసుకున్న తర్వాత చేయండి, లేకపోతే స్మెల్ వస్తుంది. ఇదిగోండి తందూరి చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం, మీరు తగినట్టు కారం, కొంచెం జీరా పౌడర్, భయం అవుతుంది ఫ్రెండ్స్, కొంచెం పెరుగు 2 స్పూన్స్, 2 స్పూన్స్ పెరుగు, దీనికి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్ గానే ఇంట్లో అయితే యూజ్ చేస్తున్నాను నేను, బయటదైతే తీసుకురాలేదు. ఇంకొకటి మీకు టిప్ అండి, చికెన్ సాఫ్ట్ గా రావాలనుకుంటే మనము ఎంత కేజీ అంటే మనం ఎన్ని కేజీస్ అయినా పర్లేదు, కొంచెం ఇంత ఉప్పు వేసేసుకొని మినిమం 1 hour నానబెట్టేసుకుంటే కనుక చికెన్ చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఒకటి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కడిగేసేసి చికెన్ మంచిగా కడిగేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని నెక్స్ట్ డే చేసుకోండి. చాలా ఎంత సాఫ్ట్గా వస్తుంది అంటే అంత సాఫ్ట్గా వస్తుంది. ఈ టిప్ ఒకసారి మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యాక నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఎంతమంది ఫాలో అయ్యారు నేను కూడా చూస్తాను. మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ కొంచెం పెప్పర్, కొద్దిగా సాల్ట్. ఇది ఆల్మోస్ట్ స్టూడెంట్స్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా తందూరి చికెన్ పౌడర్. ఇది ఒక 1 hour ఇలాగే మ్యాగ్నేట్ చేసి ఇలాగే వదిలేసేయాలి. చూడండి, ఈ మాత్రం ఇలా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి చికెన్ గ్రేవీ చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే పిల్లలు ఎక్కువ తందూరి ఇష్టపడుతున్నారు కాబట్టి మా పిల్లలు తందూరి, మా చిన్నోడు ఉన్నాడు సాయి, వాడు కూడా మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చూసారు కదా ఆ అబ్బాయి. దీనికి కొంచెం గ్రేవీ పెడదాం అనుకుంటున్నాము చికెన్ కి. సేమ్ దీనికి యాస్టీస్, దానికి ఒక తందూరి పౌడర్ మాత్రం యాడ్ చేయండి దీనికి, అంతే. మిగతావన్నీ యాస్టీస్ చేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం. అంటే మీరు కొంతమంది కారం తక్కువ యూస్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ యూస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మేమైతే కారం బాగా తింటాం, స్పైసీగా తింటాం. మా పిల్లలు కొంచెం ఇష్టపడతారు. కొద్దిగా పసుపు, అన్ని బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు 5 minutes చూడండి, ఇలా ఈ మాత్రం మసాజ్ చేసుకోండి. ఓకేనా? మా ఏడ్చేద్దమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏడవలా, ఉల్లిపాయలు ఏడిపిస్తున్నాయి చూడండి. దీనికి కావాల్సినవి ఒక 2 ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమోటాలు. 1.5 పడుతుంది, మీరు వేసుకోండి దాన్ని బట్టి. మేమైతే 2 వేస్తున్నాము. ఆయిల్ అయితే సరిపడా అండి, కొంచెం మీకు అంటే చికెన్లో ఎక్కువ కొంచెం ఆయిల్ వస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. మరి ఎక్కువ వద్దు. నీకు నేర్పియాలా? సరే, దగ్గర ఉండు, నేను చెప్తా ఉంటాను. ఓకేనా? చేద్దాం ఇద్దరం. ఒక గరిటె తీసుకో. షాజీరా అండి, కొంచెం షాజీరా వేసుకోండి. ఉల్లిపాయలు ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు అలా ఫ్రై అయ్యాక కొద్దిగా ఫ్రై అయ్యాక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. దాంట్లో మనం చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ రావడానికి ఫాస్ట్గా కొంచెం సాల్ట్. ఈ మాత్రం ఆయిల్ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే చికెన్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి దాని తగ్గట్టు వేసుకోండి. మీకు అందుకే చూపిస్తున్నాను ఆయిల్. పచ్చిమిర్చి
కొంచెం ఇదిగోండి కొంచెం బ్రౌనిష్ వచ్చింది కదండి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒకటి జరిగిందండి, ఏంటంటే పచ్చిమిర్చి వేసాము, పాటు మన కొంచెం సీడ్ విత్తనం ఉంటుంది కదా, విత్తనం వచ్చి మా వారి షూట్ చేస్తుంది వీడియో, ఇక్కడ పడ్డది, అక్కడ వీడియో చేస్తుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను, అబ్బా అనలేక అంటుంది. ఇదిగోండి కొంచెం బ్రౌనిష్ అయ్యాయి కదా, సిమ్లో పెట్టేసుకొని టమాటా వేసేసుకోండి. అబ్బే ఈ పనులు అయ్యేటట్లేదండి, మా వాళ్ళతోనే సరిపోతుంది. ఈ వంట ఎప్పుడు చేస్తామో ఎప్పుడు తింటాం. అబ్బే ఏమో అండి ఫ్రెండ్స్, మాకేమో చికెన్ అంటుంది, తందూరి అంటుంది, గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మా వారి బిర్యానీ బాగా చేస్తుంది, నెక్స్ట్ చికెన్ ఫ్రై సూపర్ గా చేస్తుంది. నెక్స్ట్ టైం మేము చూపిస్తాం చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ. బిర్యానీ దమ్ బిర్యానీ చూపిస్తాను. షూర్. కొంచెం కరివేపాకు, ఇప్పుడేమో కొంచెం ఇలా ఫ్రై అయింది చూడండి, ఒకసారి చికెన్ వేస్తున్నాను. కొంచెము కడాయి ఏంటంటే కొంచెం ఇలా వెడల్పుగా ఉండి బాగుంటాయి, అంటే చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది. ఇదేంటంటే వాటర్ బాగా బయటకు వచ్చే వరకు, అంటే ఆయిల్ బయటికి రావాలి, తేలాలి, కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉంటే కనుక ఉప్పు కారం మనం వేసిన మసాలాలన్నీ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ కి అదేంటి మేకప్ వేసినట్టు అంటుకుపోతాయి. ఇలా కొంచెం ఇలా పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ప్లేట్ దీనికి తగ్గట్టు ప్లేట్ పెట్టేసుకున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ వస్తాయి. ఈ వాటర్ ఇంకా కొంచెం, ఇంకా కొద్దిగా ఇది ఇంకిపోయే వరకు కొంచెం ఉన్నాయండి. ఇంకొద్దిసేపు అయ్యాక ఇంకొక 5 minutes ఉంచుదాము. దాంతో పాటు అది ఉడుకుతుంది ఒకవైపు, ఈ తందూరికి ఇటు సైడ్ పెట్టేస్తున్నాము. ఆయిల్ తక్కువ పడుతుంది తందూరికి, ఈ మాత్రం అన్నీ ఉండాలి. ఈరోజు నా తమ్ముడు కూడా వచ్చాడండి. నా తమ్ముడు వాణి కొడుకు, నేను, నా కొడుకు, నా కూతురు, మా ఆయన, అందరం ఈరోజు ఫుల్. ఇంతవరకు ఆయిల్ చూడండి. లెమన్ పిండడం మర్చిపోయాం, ఇది ఎండింగ్లో అయినా కొంచెం వేసుకోవచ్చు, హాఫ్. తందూరి స్టార్ట్ చేస్తున్నాం. ఇదిగోండి అలా రావాలి సౌండ్. కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని చూడండి, సర్దుకొని కొంచెం అక్కడే అలా అలా వేసేసుకోండి, ఓకేనా? కొంచెం అలా, అబ్బా చూడండి ఇలా రావాలి ఆయిల్ పైకి. వావ్. మనం ఏం యాడ్ చేద్దామంటే వాటర్ కొద్దిగా, ఎందుకంటే గ్రేవీ ఉండాలి కదా, చపాతీలోకి తినాలంటే కొంచెం గ్రేవీ ఉండాలి. ఈ టైంలో కొన్ని వాటర్ వేసుకోండి, అంటే మీకు మనుషులు తగ్గట్టు గ్రేవీ ఎంత కావాలనేసి. ఓన్లీ ముక్కలే అంటే ముక్కలు తింటారు, కానీ దానికి తగ్గట్టు కొంచెం గ్రేవీ కూడా ఉంటే బాగుంటుంది. దీంట్లోకి మింట్ చట్నీ ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. ఒకే బుల్లెట్కి 2 పిట్టలు ఎగిరినట్టు, ఒకే వీడియోలో 3 డిషెస్, ఓకేనా? ఎంజాయ్ చేసేయండి. దీంట్లోకి పుదీనా చట్నీలోకి అల్లం కొంచెం, వెల్లుల్లి కొంచెం, పుదీనా కొంచెం, కొత్తిమీర కాడలు ఉంటాయి, అది మాత్రం వేస్ట్ చేయకండి, దీనికి యూజ్ అవుతుంది. అలాగే కొంచెం కొత్తిమీర. పుదీనా చట్నీలో ఇంకా మీరు ఏమన్నా కొంచెం యాడ్ చేస్తారేమో, అది కూడా నాకు సజెషన్ ఇవ్వండి, దాన్ని బట్టి నేను కూడా మూవ్ అవుతాను. అసలైన సాల్ట్ వేయడం మర్చిపోయాను చూడండి, కొద్దిగా సాల్ట్. ఇదిగోండి ఫైనల్గా ఇంకా పేస్ట్ చూడండి ఏ కలర్లో ఉంది చూడండి, ఒకసారి పెరుగు వేసాక బాగుంది కదా. మామూలు వాటర్ వేస్తే బ్లాక్ అయిపోద్ది చూడండి, చాలా బాగుంది, కలర్ఫుల్గా. గోరింటాకు ఉన్నట్టుంది, పొరపాటు పడేది, గోరింటాకు కాదు ఇది, పుదీనా చట్నీ. అసలైంది మర్చిపోయాం, దీని మీద పడి దీన్ని మర్చిపోయాం. అసలు ఇది ఏమైంది చూద్దాం రండి ఒకసారి. వాయమ్మో అమ్మయ్య, ఏం కాలేదు, తిప్పిపోయాం. ఓకే, ఫైనల్గా అయ్యింది. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం, ఓకేనా? ఇదిగోండి గార్నిష్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. కలర్ఫుల్గా ఉంది, బా సూపర్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, సూపర్గా ఉంది కదా అబ్బా. ఇది తీపు, ఇది ఇది చిన్న పిల్లలా ఎంచుకుంటున్నావేందినా? అంటే మన ఇంట్లో అందరూ ఉన్నారు కదా, అందుకు లెక్క పెట్టుకుంటున్నా. అత్తోళ్ళు అందరూ వచ్చినారు కదా, అందుకే లెక్క పెట్టుకుంటానా. ఇది సెకండ్ టైం పెట్టామండి, అది ఒకటి ఫ్రై అయిపోయింది, అది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి సెకండ్ టైం మళ్ళీ వేసాను కొంచెం చికెన్, అది కొంచెం చూడండి
కలర్ఫుల్ గా ఉంది, బాగా మేకప్ వేసుకుంది కదా, అందుకే అంత మంచిగా కలర్ఫుల్ గా ఉంది. ఇంకా ఇది చపాతీకి సిద్ధం చేస్తున్నాం. చపాతీలోకి ఒక గ్రేవీనే కాకుండా తందూరి కూడా పెట్టుకుందండి. సూపర్. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, మా నందిని చేసే చపాతీ ఒక్కొక్కటి ఒక ప్లేట్ అంత ఉంటుంది. ఒక్కటి తింటే చాలు ఫ్రెండ్స్, పొట్ట నిండిపోతుంది. మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. ఏ సైజ్ మీరు చపాతీ చేస్తారో కామెంట్ చేయండి. చిన్న చిన్నవి చేయాలనిపించదండి, ఏం చూసుకొని అది ఒకేసారి నోట్లోకి వెళ్ళిపోద్ది. అదే మెల్లగా అంత పెద్ద చపాతీ చేసుకొని మెల్లగా ఒక్కొక్క పీస్ తింటే ఉంటది. మేము ఏదో అనుకున్నాం కానీ ఫ్రెండ్స్, మమ్మీ ఎరగదీసింది. కానీ బతుకుంటే రేపు కలుద్దాం. బాయ్ బాయ్, టాటా. ఇది గైస్, మేము వండిన చికెన్ ఎలా ఉందో ఒకసారి మీరు ఎంతమంది మేము వండిన వంట మీరు చేశారో మాకు ఒకసారి కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇంకా బెల్ సింబల్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.